హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ వికారాబాద్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చామండి. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ ఉంది అనమాట టెంపుల్. అక్కడ ఫోన్ నాట్ అలౌడ్ అంటండి, అందుకే అక్కడ తీయలేదు. మేము బయటకు వచ్చేసామన్నమాట. దర్శనం అయితే మంచిగా అయింది. బయటకు వచ్చాము. ఇక్కడ పక్కనే ఉందండి, ఇక్కడ డౌన్లో కూడా ఇంకా టెంపుల్ ఉందంట. ఇక్కడ చూద్దామని వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుందో. పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇంకా ఇక్కడే సీతారామస్వామి వారు ఉన్నారు. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా పక్కన అంటే అప్పట్లో ఇక్కడ ఋషులందరూ తపస్సు చేసుకునేవారంట ఫ్రెండ్స్. ఇంకా పక్కన ఇక్కడ గృహ కూడా ఉంది, శ్రీ మార్కండేయ మహర్షి తపోవనం అంట ఫ్రెండ్స్. అనంతగిరి, వికారాబాద్ జిల్లా. చూపిస్తా మీకు. ఈ గృహలాగా లోపలికి ఉందండి. ఎంత బాగుందో అసలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీపాలు పెట్టుకునేదంట హోల్స్లలో. ఇక్కడ ఉండేది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడే ఒక మహర్షి కూడా ఉన్నారు. ఇంకా లోపల కూడా ఉందండి. బయట అయితే ఎండ మస్తు ఉంది, కానీ ఇందులో అయితే మస్తు చల్లగా ఉందండి. అసలు బండలు కూడా చల్లగా భలే ఉన్నాయి. ఇక్కడ మహర్షి గారు తపస్సు చేసేదంటే ఫ్రెండ్స్, మార్కండేయ స్వామి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కండేయ మహర్షి తపస్సు చేసిన స్థలం ఫ్రెండ్స్. మీరు కూడా దర్శించుకోండి. ఇగో మా శివాని కూడా దండం పెట్టుకుంటుందండి. మా వారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు, చూడండి. తపస్సులో కొంచెం నవ్వుతున్నారు కూడా. ఇంకా ఫ్రెండ్స్ అయితే చల్లగా, ఇంకా పైన అయితే అసలు ఎంత చల్లగా ఉందంటే, ఇందులో మస్తు చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడేనంటండి కింద ఒక ఏమంటారు, కోనేరులా ఉంటుందంటండి కింద. అక్కడికి కూడా వెళ్తాము. ఇంకా నెక్స్ట్ వీడియో చూపించేస్తాము. ఓకే ఫ్రెండ్స్. ఇంకా తర్వాత భూకైలాస్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.